ఓకే. సార్ ఇండియన్ అంటే లైక్ ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీ గురించి ఇలా ఉంటే, హ్మ్. పాలిటిక్స్ విషయానికొస్తే హ్మ్. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు చూసిన చేంజెస్ ఏంటి సార్? మీరు అబ్జర్వ్ చేసిన చేంజెస్ ఏంటి? మన రేవంత్ రెడ్డి గారి గురించే అవును సార్. బ్రహ్మాండం చేశాడు. చాలా హ్మ్. బాగా చేస్తున్నాడు. దేశంలో హ్మ్. అన్ని చోట్ల ఓడిపోతున్న కాంగ్రెస్‌ని హ్మ్. ఇక్కడ కర్ణాటకలో ఇక్కడ చాలా బాగా చేస్తున్నట్టు లెక్క. దానికి తట్టుకోలేకపోతుంది. దానికి నిదర్శనం ఏంటి? కేసీఆర్ గవర్నమెంట్ అధపాతాళాన పడిపోయింది. హ్మ్. వాళ్ళందరూ తెలివైనోళ్ళు అయ్యుండి కూడా. వాళ్ళు సరిగ్గా పెర్ఫార్మెన్స్ చేయలేకపోయారు కాబట్టి దే డిడ్ నాట్ డూ వెల్. రేవంత్ రెడ్డి ఈ పార్టీయే కాదు, తెలుగుదేశం అతను. చంద్రబాబు నాయుడు గారి శిష్యుడు అతను. హ్మ్. అర్థమైందా? కాంగ్రెస్‌లో హేమాహేమీలు ఉన్నారు. బట్టి హ్మ్. విక్రమార్క అని ఇంకెవరెవరో ఉన్నారు అక్కడ. వాళ్ళందరినీ కాదని ఇతన్ని ఎందుకు పెట్టారు? ఇతను పెట్టి గెలిచి చూపించి చీఫ్ మినిస్టర్ అయ్యాడు. హుహు. ఎవరినైనా మార్చండి కానీ రేవంత్ రెడ్డిని మార్చొద్దు అంటారు. ప్లస్ అతను రేవంత్ రెడ్డిని మార్చొద్దని రాహుల్ గాంధీ అన్నప్పుడు అసలు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెసే కాదు. ఓకే. ఈజ్ ఎ డిసైపుల్ ఆఫ్ చంద్రబాబు నాయుడు. ఇప్పుడు హుహు. కాదు, ఎప్పుడు కాదు, ఆయన బతుకున్నా చచ్చిపోయిన అన్నీ కూడా ఆయనకే రుణపడి ఉంటాడు. చంద్రబాబు నాయుడు గారు శిష్యులు. అర్థమైందా? అంచేత కాంగ్రెస్ ఈజ్ డెఫినెట్లీ డూయింగ్ వెల్ విత్ ద బ్రాండ్ హుహు. ఆఫ్ రేవంత్ రెడ్డి. ఓకే. ఇప్పుడు హైడ్రా చేశాడు. హ్మ్. అది డెవలప్మెంట్ కదా. 15 అంతస్తులు బిల్డింగ్లు పడగొట్టేశాడు కాదా. కాకపోతే అందులో కొన్ని కొన్ని పర్యవసానాలు ఊహించలేదు అతను. ఓవైసీ కాలేజ్ ఉంది, అది ఎందుకు చేయట్లేదు మరి? అది హ్మ్. చెరువులోనే ఉందట. అలా కొన్ని కొన్ని ఎక్సెప్షనల్గా దొరికిపోయాడు. ఆయన ఉన్నారు ఓకే. కదా ఆఫీసర్, ఆయనే అడగొచ్చు. ఆయన చాలా మంచి ఆఫీసర్. అది అచ్చా! చేస్తున్న ఆయన రంగనాథన్ ఏదో అంటారు ఆయన పేరు. హైడ్రా ఆర్గనైజ్ చేసిన ఆయన. అచ్చా! ఓకే. వెరీ స్ట్రిక్ట్ పర్సన్ అతను. ఓకే. సో అదొకటి చేశారు. ఇంకా మూసీ నదిని జపాన్ వెళ్ళి చూసి రమ్మన్నాడు. నిజంగా నేను అనుకున్న కలగా నెరవేరితే హైదరాబాద్ విల్ బికమ్ లైక్ ఎ ఫారెన్ కంట్రీ. ఓకే. యాజిటీజ్గానే కేసీఆర్ తరపున ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు, వీళ్ళందరి తరపున హైదరాబాద్ హ్యాస్ బికమ్ వన్ ఆఫ్ ద వరల్డ్ క్లాస్ సిటీ లైక్ దుబాయ్. హుహు. కొత్త ఫ్యూచర్ దీనికి. సో ఆ ఓకే. విధంగా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ వచ్చినప్పుడు ఏమీ కాకపోతే అపోజిషన్ ఉన్నది ఎందుకు? వాళ్ళ మీద బురద జల్లడానికి ఉంటారు, ఏదో చెప్తూ ఉంటారు. దానికి బెస్ట్ నిదర్శనం జూబ్లీ హిల్సే. హ్మ్. జూబ్లీ హిల్స్లో మాకంటే ఆయన ఉన్నారు కదా, ఆయన పోయారు. ఆయన సెకండ్ వైఫ్ ఏదో వచ్చింది. ఆవిడకి ఓడిపోవడానికి కారణం ఏంటి? ఫస్ట్ వైఫ్ వచ్చి అల్లరి చేసింది. ఫస్ట్ వైఫ్ ఆయన మాగంటి గోపీనాథ్ గారు వాళ్ళ మదర్ కూడా వచ్చి ఆ డెడ్ బాడీని కూడా చూడడం లేదు. ఇటువంటి అరాచకాలన్నీ బయట పెట్టారు కాబట్టి ఓడిపోయారు. మంచి ఓకే. మెజార్టీతో గెలిచాడు అతను.